నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాంలో ఎన్జీ రంగా 125వ జయంతి కార్యక్రమాలు. హాజరైన సీఎం చంద్రబాబు. స్టాల్స్ పరిశీలన. నిరంతరం రైతాంగ ఉద్యమాలను నడిపిన మహానేత అని ప్రశంస. వ్యవసాయానికి సాంకేతికతను జోడించాలి. రంగా జయంతి సభలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కృష్ణదేవరాయలు సూచన. వీవీఐటీలో లాంఛనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు బాలల పండుగ. 3 రోజుల పాటు 61 అంశాలలో ప్రతిభ ప్రదర్శించనున్న విద్యార్థులు. ఈ నెల 10, 11 తేదీలలో వాటర్ షెడ్ మహోత్సవ్. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు. సామూహికంగా గీతాలాపన చేసిన అధికారులు, నేతలు, విద్యార్థులు. రైతుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత ఆచార్య ఎన్జీ రంగాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లాంఫాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాటాలు చేసిన ఘనత ఎన్జీ రంగాదని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎన్జీ రంగా 125వ జయంతి సందర్భంగా లాంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దని, మోంతా తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించడంతో పాటు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బోర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జీ రంగా గారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే 1995లో రంగా గారు మనకందరికి దూరం అయ్యారు. నాకు కూడా కొంత అనుబంధం ఉంది. నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డి చేయాలనుకుంటే అప్పటి వరకు ఉండే నాయకుల్లో గ్రామీణ ప్రాంతానికి రీసెర్చ్ చేసిన వాళ్ళు గాని, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన వారు చాలా తక్కువ. అందులో ఎన్జీ రంగా గారు ముందుంటే నేను ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలన్నీ తీసుకొని, ఆయన చేసినట్టన్ని కూడా తీసుకొని నేను ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు ఎన్జీ రంగా గారు. రైతులు ఎక్కడా నష్టపోకూడదనే ఆలోచనతోనే వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని మాట్లాడారు. రైతులు, ప్రజల పక్షాన నిరంతరం తన వాణిని వినిపించిన ఎన్జీ రంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని చెప్పారు. అలాగే రైతులకు మేలు చేసే పరిశోధనలు చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని తక్కువ పెట్టుబడితో లాభాలు సాధించేందుకు ఉన్న అవకాశాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. మళ్ళీ వ్యవసాయం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చేసే విధంగా మనం తయారు చేయాలని అనునిత్యం కూడా ప్రయత్నం చేస్తున్నాం. పాత విధానాలు కాకుండా కొత్త విధానాలు తీసుకోవడం. ఈరోజు టెక్నాలజీ కూడా వచ్చింది. టెక్నాలజీని కూడా వ్యవసాయానికి జోడించడం. యాంత్రీకరణ వచ్చింది. యాంత్రీకరణ కూడా వ్యవసాయానికి జోడించి తక్కువ పెట్టుబడితో రైతుకి ఎక్కువ లాభం వచ్చే విధంగా మనందరం కృషి చేయాలి. తయారు చేసినటువంటి ఉత్పత్తులు కూడా క్వాలిటీగా ఉండాలి. ఈరోజు అత్యంత ప్రాధాన్యత క్వాలిటీకి ప్రతి ఒక్కరు ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఉత్పత్తుల్ని మనం పండించే విధంగా వ్యవసాయ యూనివర్సిటీ సైన్స్ ముఖ్యంగా చూడవలసింది పాలసీ పరంగా మనం ఏమన్నా చేయగలుగుతున్నామా, అలాగే విధానపరంగా ఏమన్నా మన వైపు ఉన్న సూచనలు, సలహాలు ఇవ్వగలుగుతా ఉన్నామా, పార్లమెంట్లో ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం,
జరిగే డిబేట్లో మనం ఏ విధంగా పాల్గొంటున్నాం, చేసే చట్టాల్లో మనం ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటిని మనం ఎలా దాంట్లో పొందుపరుస్తున్నాం, వీటిపైన మనం మాట్లాడాలి, మనం సమయాన్ని కేటాయించాలి, దాన్ని ప్రజలు హర్షించాలని చెప్పి ఆచార్య ఎన్జీ రంగా గారిని చూస్తే మా అందరికీ గుర్తు వస్తుంది. ఆయన దాదాపు 10 సార్లే లోక్సభకి ఎన్నికవడం జరిగింది, 50 సంవత్సరాలు లోక్సభలో ఉండటం జరిగింది. ఆయన పూర్తి సమయం వీటి మీద కేటాయించారు. పాలసీ పరంగా అగ్రికల్చర్ మాట్లాడారు, రైతుల పరంగానే మాట్లాడారు, ప్రజల పక్షానే మాట్లాడారు. అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ప్రజల పక్షానే మాట్లాడారు, రైతాంగం పక్షానే మాట్లాడారు. 2 రోజుల పాటు జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. గ్రామీణ మండల వెంగళాయపాలెం గ్రామ పంచాయతీలో 11వ తేదీన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, రాష్ట ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కొనితెల పవన్ కళ్యాణ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించిన వాటర్ షెడ్ పీఎంకేఎస్వై జాతీయ సదస్సు 2 రోజుల పాటు నవంబర్ 10, 11 తేదీల్లో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయగా మొదటి రోజు గుంటూరులోని ఓ హోటల్లో ప్రారంభం కార్యక్రమం జరుగుతుందని, 2వ రోజు వెంగళాయపాలెంలో జరుగుతుందని తెలిపారు. 2 రోజులు కూడా కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి హాజరు కానున్నారు. వెంగళాయపాలెం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వి జ్యోతివసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిఐటియు బాలోత్సవ్ ప్రపంచ తెలుగు బాలల పండుగ 2025 నంబూర్లో ఉత్సాహంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ బాలల పండుగలో దాదాపు 61 అంశాల్లో చిన్నారులు పోటీ పడనున్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవ్ లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నంబూరు వివిఐటియులో ఈ నెల 9 వరకు జరిగే బాలోత్సవ్ ప్రపంచ తెలుగు బాలల పండుగ 2025ను వర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ రవికుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు ఈ బాలోత్సవంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. విద్యార్థులకు ఫుడ్, అకామిడేషన్ క్యాంపస్లోనే ఏర్పాటు చేశారు. మొబైల్కు అడిక్ట్ అయి పిల్లలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో స్కిల్స్ పెరుగుతాయని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 3 రోజుల పాటు పిల్లలు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ప్రపంచ తెలుగు బాలల పండుగగా ఈ బాలోత్సవం నిర్వహించడం చాలా సంతోషదాయక విషయం. బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తుల్ని వీరికి తీసుకొచ్చి వారిని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేకించి తెలుగు భాష సంస్కృతుల పరివ్యాప్తికి దోహదపడే రీతిలో ఈ బాలోత్సవం నిర్వహిస్తున్న వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ఎంతైనా అభినందనీయులు. ఎన్నో సదుద్దేశాలతో డాక్టర్ రమేష్ బాబు గారు 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని వారు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఆపుదామా విరామం ఇద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాం. వారు అనుకున్న సదుద్దేశాలు అన్నిటితో పాటు మా ఆలోచన ఏంటంటే పిల్లలు అసలు సంతోషంగా ఉంటే, పిల్లలు కాదు పెద్దవాళ్ళైనా కానీ సంతోషంగా ఉంటే ఏ పని చేసినా విజయవంతంగా జరుగుద్ది అనేది. వాళ్ళు చదువు కానీ రేపు ఉద్యోగాల్లో కానీ పనులు ఏం చేసుకున్నా కానీ సంతోషంగా ఉంటే అదే బాగుంటుంది అనేది. వీటిని ఫైన్ ఆర్ట్స్ అని ఎందుకు అంటున్నాము? బికాజ్ దే ఆర్ సో ఫైన్. అండ్ అల్టిమేట్లీ ఈ ఫైన్ ఆర్ట్స్లో మనకి ఎంత ఎక్స్పోజర్ ఉంటే దట్ టేక్స్ అవర్ ప్లెజర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్ టు ది నెక్స్ట్ లెవెల్, టు ది ప్లెటానిక్ లెవెల్. దీనికోసమనే మన ముఖ్యమంత్రి గారు మా ఏపీఎన్ఆర్టీ కూడా ఒక కొత్త గోల్ ఇచ్చారు ఈసారి. ప్రపంచం ఇందాక చెప్పాను కదా, మా పిల్లలంతా మిస్ అయిపోయారు ఇవన్నీ అని. అది ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగు పిల్లలకి తీసుకువెళ్ళేట్టుగా చూడమన్నారు. ఇటువంటి కార్యక్రమం చేసుకోవడంలో తెలుగు భాష, మన ట్రెడిషన్ కానీ మన కల్చర్ కానీ అభివృద్ధి చేసి ముందు తరాలకు తీసుకెళ్ళడానికి చాలా చేయూతనిస్తుంది. ఈ కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం మాట్లాడుకుంటున్న టైంలో ఇటువంటి ట్రెడిషనల్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ మనిషి యొక్క దృక్పథాన్ని ఎంతో పెంపుదల చేస్తుంది. వారికి ఆరోగ్యమే కాదు కదా, ఎంతో క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం.
ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి కార్యక్రమం పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం సర్కిల్లో ఉన్న ఎన్జీ రంగా విగ్రహానికి మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచుల శివాజీ, పాటిబండ్ల విష్ణువర్ధన్, విల్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్జీ రంగతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎలమంచుల శివాజీ గుర్తు చేసుకున్నారు. అనంతరం ఎలమంచుల శివాజీ, విల్సన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్జీ రంగాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎలమంచుల శివాజీ గుర్తు చేసుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా రైతు పక్షపాతి అని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. శంకరదయాళ శర్మ గారు గవర్నర్గా వచ్చాడు. రామలాల్ని తీసేసిన తర్వాత గవర్నర్గా వచ్చిన తర్వాత రంగారిని పిలిపించుకున్నాడు రాజ్భవన్కి. పిలిపించుకుని ఏం చేయాలా, ఏంటి రంగారు దీనికి పరిష్కారం ఏంటంటే మళ్ళీ ఏం లేదు, మళ్ళీ వాడిని రామారావు తీసుకొచ్చి పెట్టాల్సిందే, లేకపోతే కాంగ్రెస్ పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పి కేకలేశాడు. ఆ ఉందని ఆయన ఇందిరాగాంధీకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ తీసుకుని ఆయన మాట్లాడకుండా రంగా గారు మాట్లాడతాడని చెప్పి ఫోన్ ఈయనకి ఇచ్చాడు. ఈయన మామూలుగా ఉండే దూరంలో రంగారి దగ్గర ఉండే ధోరణి ఏంటంటే ఇందిరాగాంధీతో అయినా అదే టోన్తో మాట్లాడగలడు, నాతో అయినా అదే టోన్తో మాట్లాడగలడు, మా దర్శకుడితో అయినా అదే టోన్తో మాట్లాడగలడు. బిఆర్ అంబేద్కర్ యొక్క అత్యంత సన్నిహిత మిత్రుడు. రాజ్యాంగం రాసే ముందు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే అంబేద్కర్ గారికి రంగా గారు ఆయన ఇంటికి వెళ్ళి, నువ్వు రాజ్యాంగం తర్వాత రాయి, ముందు నువ్వు వెళ్ళి ఫారిన్కి వెళ్ళి చూపించుకో, నీకు షుగర్ అవన్నీ పెరిగాయి, నువ్వు చనిపోతే ఈ దేశం ఏం కావాలా, నువ్వు రాజ్యాంగం రాయాలి కదా అంటే అయినా కానీ ఆయన మొండి పట్టి రాజ్యాంగం రాసి అనంతకాలం ఇదయ్యాడు. ఆచార్య ఎన్జీ రంగా గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారే ఎన్జీ రంగా గారిని ప్రొవోక్ చేసేవాళ్ళు. కొన్ని ప్రశ్నలు నువ్వు అడుగు, నేను ఆన్సర్ ఇస్తానని. అట్లా వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత మిత్రత్వం ఉంది. బకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో వందే మాతర గీతం ఆలాపన కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, గంగాధర్తో పాటు స్కూల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వందే మాతర గీతం విశిష్టత, దేశభక్తి గురించి నేతలు విద్యార్థులకు ఈ సందర్భంగా వివరించారు. మొట్టమొదటిసారిగా రాసిందైతే బకించంద్ర గారైతే రాసినటువంటి వ్యక్తి, పాడినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాకూర్ గారు. తెలుసా విషయం? తెలుసా? రవీంద్రనాథ్ ఠాకూర్ గారు మొట్టమొదటిసారిగా పాడారు. దాని తర్వాత సుచేత తుప్లాని అనే ఆవిడ 1947లో మన ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంగా మొట్టమొదటిసారిగా దాన్ని మనం వాడటం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ సర్వీస్ డే గుంటూరులో జరిగింది. జిల్లా న్యాయ సేవా సదన్ భవన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కలిగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ లో ప్రజలకు అందే సేవల గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వి సత్యవతి, ఆర్ శరత్ బాబు, వై నాగరాజ, సమీ పర్వీన్ సుల్తానా, సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ కౌన్సిల్ సభ్యులు బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కాంపిటీషను, ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారము దేశ ప్రజలకు అందవలసినటువంటి ఉచిత న్యాయ సహాయము మరియు న్యాయ చట్టాల పట్ల అవగాహన, లోక్ అదాలతుల గురించి అవగాహన అనే విషయాన్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క న్యాయ సేవాధికార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన దినం గనక ఈ డేని నిర్వహించడం జరుగుతున్నది. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజులు సీఎం చంద్రబాబుని ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్కు ఘన స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెటర్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తాను ప్రపంచానికి చాటారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా శ్రీచరణికి కూటమి ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయల నగదుతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయించింది. వందే మాత్రం 150 వసంతాల ఉత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తిని, స్వాతంత్రోద్యమాన్ని వందే మాత్రం గీతం జ్వలింపచేసిందన్నారు. అటువంటి మహత్తర గీతం పుట్టి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. 1875లో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ప్రేరణ నింపిందన్నారు. అనంతరం ఆనందమఠం అనే నవలలో తొలిసారి భాగంగా వెలుగులోకి వచ్చిన వందే మాత్రం 1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో ఊపిరిగా నిలిచిందని పేర్కొన్నారు. 150 వసంతాల తర్వాత కూడా వందే మాత్రం భారత ప్రజాస్వామ్య ఆత్మను, ఆత్మ గౌరవాన్ని గుర్తు చేస్తూనే ఉందన్నారు. రాబోయే తరాలకు స్వతంత్ర భావజాలాన్ని మరింతగా అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యా సంస్థలు, సాంస్కృతిక తదితర సంస్థలు జాతీయ గీతం చరిత్ర, ప్రాధాన్యం, పోరాట వారసత్వాన్ని యువతకు తెలియచేయాలని పిలుపునిచ్చారు. వందే మాత్రం ఒక పాట కాదని భారత జాతికి గౌరవ ప్రతీకని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్, ముఖ్య ప్రణాళికాధికారి శేష, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా జయంతి కార్యక్రమం బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం సర్కిల్లో జరిగింది. ఎన్జీ రంగా విగ్రహానికి రాష్ట్ర స్పోక్ పర్సన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా స్వాతంత్ర సమరయోధులని కొనియాడారు. దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆచార్య రంగా గారు అంటే కేవలం స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, రంగా గారి యొక్క ఆలోచనలో ఎప్పుడు కూడా నిరంతరం కూడా రైతాంగం చుట్టూతా భారతదేశంలో ఉన్నటువంటి రైతుల పట్ల ఆయనకున్నటువంటి ఆపేక్ష, ఆయన రైతుల కోసం చేసినటువంటి పోరాటం, పార్లమెంటేరియన్గా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి ఆచార్య రంగా గారిని స్మరించుకోవటం అంటే ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులను స్మరించుకోవటంగా మనందరం కూడా భావించాలి. వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవాళ భారతదేశం రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటి మీద కూడా ఆచార్య రంగా గారి యొక్క ఆలోచన సరళి ఇవాళ దాని ప్రభావం చూపిస్తూ ఉంది. ఆచార్య ఎన్జీ రంగా గారి జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆచార్య ఎన్జీ రంగా గారు రైతులకు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. వారిని స్మరించుకోవడం చాలా గొప్పగా ఉంది. వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో పెద్దలు చెప్పారు. ఇప్పుడు వల్లూరు జయప్రకాష్ గారు, వారిని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుండి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు అవి కార్యరూపం దాల్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 16 నెలల్లో జరిగిన ఎస్ఐపిబి సమావేశాల ద్వారా మొత్తం 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు.
మన జాతీయ గీతం వందే మాతరం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఘనంగా వందే మాతరం ఆలపించారు. అనంతరం వందే మాతరం గీతాన్ని రచించిన శ్రీ బకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హనుమంతరావు, పోలీస్ కార్యాలయ ఏవో వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ వై ఏడుకొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నారే తప్ప క్రెడిట్ చోరీ చేసేంత అభివృద్ది ఎక్కడ చేశారని మాజీ సీఎం జగన్ ని మంత్రి కొలుసు పార్థసారథి నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే మోంతా తుఫాన్ వల్ల ఎక్కువ నష్టం జరగకుండా చూడగలిగామన్నారు. వైసీపీ విధ్వంసాన్ని విజన్గా మార్చుకుంటే కూటమి ప్రభుత్వం అభివృద్ది, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఆ 5 సంవత్సరాల అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేయలేదు కాబట్టే, మీరు మోసాలు చేశారు కాబట్టే, మీరు విధ్వంసం చేశారు కాబట్టే ప్రజలందరూ కూడా మీకు మరి తగిన శిక్ష వేశారనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 8, 9 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. 8న కార్మిక ప్రదర్శన, 9న వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. కార్మికుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు కొల్లా రాజమోహన్ అన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటాలతో సాధించుకున్న పని గంటలను ఇష్టమొచ్చినట్లు పెంచి కార్మికుల శ్రమను దోచుకోవడం దుర్మార్గమన్నారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని వైకే, కృష్ణబాబు, స్వామిలతో కలిసి ఆవిష్కరించారు. కార్మికుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. ఇదివరకు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం పోయి 10 గంటలు, 13 గంటలు చట్టపరంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇంకో పక్కన అసలు పరిశ్రమలే ఇప్పుడు మనకు దగ్గర ఉన్నటువంటి ఈ స్పిన్నింగ్ మిల్లు లేకపోతే జిన్నింగ్ మిల్లులు ఇవన్నీ కూడా మూతపడిపోయినాయి. దాని ముడిసరుకైనటువంటి పత్తిని అసలు ఏమీ పన్ను లేకుండానే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటన్నిటి వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. పరిశ్రమలు మూతపడినందువల్ల కార్మికుల యొక్క ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి పోతుంది, వాళ్ళు బజారును పడుతున్నారు. దోపిడీ కొనసాగించడానికి అణచివేతలు, ఆంక్షలు, చట్టపరమైనటువంటి దుర్మార్గమైన నిబంధనలు ప్రవేశపెట్టాలో అలాంటివి ప్రవేశపెడతా ఉన్నారు. ప్రైవేటీకరణ విపరీతంగా పెంచి పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నికరంగా కార్మిక వర్గం తరఫున పోరాడవలసినటువంటి ఆర్గనైజేషన్ చాలా అవసరం. బాధాకరమైన విషయం ఏంటంటే ఒకవైపున పాలక వర్గాలు కార్మిక వ్యతిరేక విధానాలు పెంచుకుంటూ పోతూ ఉంటే శ్రీనివాసరావు తోటలోని రామనమ్మ క్షేత్రం వద్దనున్న భారతమాత విగ్రహానికి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పూలమాలలు వేసి వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పోరాట స్ఫూర్తిని నింపిన వందే మాతరం గీతం గురించి భావితరాలకు తెలిపే బాధ్యత మనందరిపై ఉందన్నారు. గేయ రచయిత బకించంద్ర చటర్జీ చేతి నుంచి జాలువారిన ప్రతి అక్షరం ఒక్క నిప్పు కణికని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దహించి వేసిందన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, భారత్ మాతా. గంగా పార్వతీ సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.
జూట్మిల్ ప్రాంతంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే దేవాలయం సమీపంలోని మురుగునీటి కాల్వ పూడిక వలన అభిషేకాలు నిర్వహించిన నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుందన్నారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి దేవాలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా కాల్వలు శుభ్రపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి కూడా విశిష్ట కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా కుంకుమ పూజ, మరి దైవానికి సంబంధించినటువంటి వందల మంది భక్తులు మరి ఈ ప్రాంగణంలో అంతా చక్కగా పనిచేస్తున్నారు. కానీ రీసెంట్గా ఈ గత 2 వారాల నుంచి మరి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య చాలా ముఖ్యంగా ఉంది. మరి కొత్తగా నూతనంగా నిర్మాణం చేపడుతున్న బిల్డింగ్ వారు కొంత దానికి అబ్స్ట్రక్షన్ గోడలాగా మట్టిపోయటం వల్ల మరి శివాలయంలో ఉన్నటువంటి ఎటువంటి వాటర్ కూడా ముందుకు జరగడం లేదు. దీనివలన మరి చాలా అసౌకర్యంగా ఉండి మా భక్తులందరికీ కూడా చాలా అసౌకర్యంగా ఉందని, దాన్ని వెంటనే మీరు తొలగిస్తారని ఆశిస్తూ. ప్రైవేటీకరణతో పేదలకు విద్య, వైద్యం దూరమవుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా కోబాల్డ్పేట మసీదు వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే బడుగు బలహీన వర్గాలు వైద్య విద్యను, పేదలు ఉచిత వైద్యానికి దూరమవుతారని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ నేతృత్వంలో కోబాల్డ్పేట మసీద్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. పేద విద్యార్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు. పేదల జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, కాసింబేగ్, కార్పొరేటర్ మార్కెట్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా ఒక 60,000 సంతకాలను సమీకరించాలని టార్గెట్ పెట్టుకొని ఇలా జనం బాగా గుమికూడే ప్రాంతాల్లో వెళ్ళి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారి చేత సంతకాల సేకరణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్గా ఉన్నటువంటి ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ర్యాలీని నిర్వహించి అధికారులకు మెమోరాండాలు ఇవ్వడం ద్వారా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నాం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో సీసీఐ కొనుగోలు కేంద్రం శివసాయి టీఎంసీ మిల్లుని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే 4 మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అన్నారు. గతం కంటే ఇప్పుడు క్వింటాకు 520 రూపాయలు ప్రభుత్వం పెంచిందని, గతంలో పత్తి క్వింటా 7,521 ఉండగా నేడు 8,110కి పెంచామని తెలిపారు. రైతుల తరపున సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. పత్తి కొనుగోలు విషయంలో అధికారులు రైతులకు కొంత ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు. రైతులు కూడా పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని ఎమ్మెల్యే విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బూర్ల రామాంజనేయులు గారి నాయకత్వం, బూర్ల రామాంజనేయులు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారు. వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బొంగరాలబీడు మహాప్రస్థానంలోని ఉచిత భోజనశాలలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న జాతీయ పతాకానికి వందనం చేసి వందే మాతరం గానాన్ని ఆలపించారు. ట్రస్ట్ ట్రెజరర్ అయ్యప్పరాజు మాట్లాడుతూ వందే మాతర గీతం భారతీయుల గుండెల్లో దేశభక్తి జ్వాలలను రగిలించిన ఉత్తేజకరమైన పిలుపు అని, తరతరాలకు స్ఫూర్తి అని గుర్తు చేశారు. దేశభక్తి అనేది క్షణిక భావోద్వేగం కాదని, జీవితాంతం భక్తి మరియు విధితో కూడిన చర్యగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ధర్మరాజు మరియు సేవకులు పాల్గొని తల్లి భూమి భారతికి గీతాన్ని రచించిన బకించంద్ర చటర్జీకి, స్వాతంత్ర సమరయోధులకు స్మరణాంజలి ఘటించారు.
నగరంలో రోడ్లపై ఆవులు ఎద్దులు సోమవారం నుండి తిరిగితే జీఎంసీ ప్రత్యేక బృందాలు వాటిని జీఎంసీ గోశాలకు తరలించి తిరిగి ఇవ్వబడవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అలాగే వాటి యజమానులకు భారీ అపరాధ రుసుం విధిస్తామని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నూతన కార్యాలయ భవనాల ప్రారంభోత్సవంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామం నందు 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు 1,08,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన ఉప ఖజానా కార్యాలయ నూతన భవనం మరియు తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు జీటీ రోడ్లో పారిశుద్ధ్యం, నల్లపాడు రోడ్లోని శ్రీనివాస కాలనీలో డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజల మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. బొంగరాలబీడు, వెంగయ్య నగర్, సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతాల్లో రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా ప్రగతి నగర్, యానాది కాలనీ, గొలుసుకొండలరావు నగర్, అలీనగర్ ఏరియాల్లో రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. నాన్ సెంటర్ వద్ద గల ప్రభుత్వ మహిళా కళాశాల నందు అమరగీతం వందే మాతరం నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి నీకు వందనం అంటూ బకించంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన వందే మాతర గీతం స్వాతంత్ర సమర నినాదమై భరతమాత దాస్య శృంఖలాలను తుత్తునీయాలు చేసి ప్రపంచ చరిత్రలో అమరగీతమై నిలిచిందని అన్నారు. వందే మాతరాన్ని సంపూర్ణంగా మధురంగా మనం పాడుకోవాలని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జూపూడి రంగరాజు, చరక కుమార్ గౌడ్, షేక్ రఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సురేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మొత్తం 13 వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వినతిని నిష్పాక్షికంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కారం లభించేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమైన అంశాలని, ఎటువంటి భయాలు లేకుండా సిబ్బంది తమ సమస్యలను నేరుగా ఎస్పీ కార్యాలయానికి తెలియచేయవచ్చని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు చుట్టుగుంట సమీపంలోని అన్నా క్యాంటీన్ ని పరిశీలించి భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహార నాణ్యత, రుచిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో నడుస్తున్న అన్నా క్యాంటీన్లలో శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, నిర్వాహకుల్ని కమిషనర్ ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాంలో ఎన్జీ రంగా 125వ జయంతి కార్యక్రమాలు. హాజరైన సీఎం చంద్రబాబు. స్టాల్స్ పరిశీలన. నిరంతరం రైతాంగ ఉద్యమాలను నడిపిన మహానేత అని ప్రశంస. వ్యవసాయానికి సాంకేతికతను జోడించాలి. రంగా జయంతి సభలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కృష్ణదేవరాయలు సూచన. వీవీఐటీలో లాంఛనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు బాలల పండుగ. 3 రోజుల పాటు 61 అంశాలలో ప్రతిభ ప్రదర్శించనున్న విద్యార్థులు. ఈ నెల 10, 11 తేదీలలో వాటర్ షెడ్ మహోత్సవ్. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు. సామూహికంగా గీతాలాపన చేసిన అధికారులు, నేతలు, విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.